వాలంటీర్లపై టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు ఎంపీ భరత్. టీడీపీ నేతలే పెద్ద చోరీ ముఠా అంటూ విమర్శించారు. బొజ్జల సుధీర్ వెంటనే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు భరత్. అమరావతిలో ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ పెద్దలు శివప్రకాష్, అరుణ్, సిద్ధార్థ సింగ్ అధ్యక్షతన జరిగిన భేటీకి ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. దుష్ట శక్తుల్ని అంతం చేసేందుకే ఈ పొత్తు నిర్ణయమన్నారు. ఈ భేటీలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, అన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం, కానీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అగ్రనాయకత్వం కూటమి ఈ నిర్ణయం తీసుకుందామన్నారు. ఏపీ బీజేపీలో కొత్త పాత చిచ్చు రేగుతోంది. ఏపీ బీజేపీ ఆఫీస్ బేరర్స్ భేటీకి సీనియర్లు దూరమయ్యారు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ వంటి సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది బీజేపీ హైకమాండ్. పార్టీ నేతల ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు కొందరు సీనియర్లు. ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో రెండుగా చీలిపోయింది ఏపీ బీజేపీ. ఇక అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. రానున్న కాలంలో విశాఖలో బీజేపీ జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా వైజాగ్లోనే ఉంటారంటూ స్పష్టం చేశారు. అలాగే జీవీఎల్ ఫర్ వైజాగ్ అనే ప్రోగ్రాం కంటిన్యూ అవుతుందన్నారు. కర్నూలు జిల్లాలో సంచలనం కలిగిస్తుంది బీజేపీ టీడీపీ నేతల ఆడియో. బీజేపీ సీట్ని ఆదోని నుంచి ఆలూరికి మార్చాలంటే ఒక పార్టీ కీలక నేతకు 3 కోట్లు ఇవ్వాలని టీడీపీ నేతలకు ఫోన్ చేసి డిమాండ్ చేశాడు బీజేపీ నేత. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలకంఠమన్న నాగరాజు, ఆదోని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతీనాయుడు మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఈ ఆడియో సంభాషణపై మీనాక్షి నాయుడుతో మాట్లాడారు చంద్రబాబు. పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నెల 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో బస చేస్తారు. గొల్లప్రోలు సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్ వేదికగా కార్యకర్తలు, అభిమానులకు దిశానిర్దేశం చేస్తారు పవన్. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనుండగా 31న వారాహితో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభలో మాట్లాడతారు. ఏప్రిల్ 1న మేధావులు, బీజేపీ, టీడీపీ నేతలతో సమావేశమవుతారు. పెండింగ్ స్థానాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. 3 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ సీట్ని ప్రకటించారు పవన్. మొత్తం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులపై జనసేన దృష్టి పెట్టింది. ఎంపీ స్థానాల్లో కాకినాడ అభ్యర్థిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిపై నేతలతో చర్చిస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుండి లక్కరాజు గార్లపాడు వరకు మంత్రి అంబటి రాంబాబు బుల్లెట్ ర్యాలీ చేశారు. వీధుల నుంచి వెళ్తున్న వైసీపీ నేతలకు స్వాగతం పలికారు స్థానికులు. గార్లపాడుదారులో ఉన్న ఇటుక బట్టి వద్ద ఆగి కార్మికుల్ని పలకరించి వారి యోగక్షేమాలు కనుక్కున్నారు మంత్రి. ఇటుక బట్టి కార్మికులతో కలిసి ఇటుకలు చేశారు అంబటి. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి టికెట్పై రగడ రేగుతోంది. ఆనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఇప్పుడు బీజేపీ పొత్తుతో ఆ సీటు కేసరొచ్చింది. సోము వీర్రాజుకు సీటు కేటాయిస్తారనే ప్రచారం రావడంతో సామూహిక రాజీనామాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆనపర్తి టికెట్పై స్పష్టత వచ్చే వరకు పార్టీకి, కార్యక్రమాలకు దూరంగా ఉంటామని చెప్పారు. పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్న నల్లమిల్లిని అడ్డుకొని సీటు కేటాయించేదాకా వెళ్లొద్దంటూ నినాదాలు చేశారు. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టే తనకు టికెట్ వచ్చిందంటున్నారు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్. టికెట్ కోసం పార్టీలు మారతారు అనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కష్టపడి పనిచేసిన గుర్తింపు లేకపోవడంతోనే గతంలో వైసీపీని విడిచిపెట్టానన్నారు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజలకు సేవ చేయాలనుకోవడం తప్ప అంటూ ప్రశ్నించారు వరప్రసాద్. అన్ని సర్వేలు చేశాకనే తమ పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. బీజేపీలో పాత కొత్త అనే వివాదం లేదన్నారు. వైసీపీలో ఎంపీ టికెట్స్ ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. కొందరు నేతలకు బలవంతంగా టికెట్ అప్పగించారని, కూటమిని చూసి అధికార పార్టీ భయపడుతుందని అన్నారు. తాను అనకాపల్లికి వస్తున్నాననే అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. తనకు టికెట్ ఇవ్వాలని జీవీఎల్ కోరడంలో తప్పు లేదన్నారు సీఎం రమేష్. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో అసమ్మతి రేగింది. గోపాలపురం అభ్యర్థిని మార్చాలంటోంది అసమ్మతి వర్గం. ఈ మేరకు దేవరపల్లిలో టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజును మార్చాలని డిమాండ్ చేశారు. మద్దిపాటిని వ్యతిరేకిస్తూ మూకుమ్మడిగా ప్రమాణాలు చేశారు. అభ్యర్థిగా అతన్నే కొనసాగిస్తే ఎన్నికల్లో ఓటు వేయొద్దంటూ తీర్మానించారు వాళ్ళు. హిందూపురం అభ్యర్థిగా బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించారు పరిపూర్ణానంద. అయితే పొత్తులో భాగంగా ఆ సీటుని టీడీపీ అభ్యర్థి పార్థసారథికి టికెట్ కేటాయించింది కూటమి. దీంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నారు పరిపూర్ణానంద. ఎంపీ, అసెంబ్లీ 2 స్థానాలకు ఆయన పోటీ చేయబోతున్నారు. తనకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారన్నారు పరిపూర్ణానంద.
పాలమూరు రాజకీయం గోవా చేరింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో రెండు పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధుల్ని గోవాకు తరలించారు. గోవా క్యాంపులో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడిపాడారు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. క్రూయిజ్ షిప్తో పాటు రిసార్ట్స్లో డీజే పాటలకు స్టెప్పులేశారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 2న ఫలితాలు వస్తాయి. బస్తీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నల్లకుంట డివిజన్ సత్యానగర్, రత్నానగర్కు వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాలనీలో ఉన్న సమస్యలే అడిగి తెలుసుకుంటున్నారు. వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. తమ సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. ఆ తర్వాత ఓట్లను అభ్యర్థించారు కిషన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లకు గోడ గడియారాల పంపిణీ కలకలం రేగింది. చెన్నూరు, రామకృష్ణాపూర్లో కేసీఆర్, కేటీఆర్, బాల్కసుమన్ చిత్రాలతో కూడిన గోడ గడియారాల్ని పంపిణీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంపిణీ చేయకుండా మిగిలిపోయిన గోడ గడియారాల్ని ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ గడియారంలో లోక్సభ అభ్యర్థి ఫోటో కనిపించడం లేదు. ఎన్నికల కూడా అమల్లో ఉండగా యథేచ్ఛగా పంపిణీ చేయడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. ప్రణీత్రావు అసలు ఎవరో తనకు తెలియదన్నారు. ఏం జరిగిందో విచారణలో తేలుతుందని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని అన్నారు. వైఎస్ ఉన్నప్పుడు పార్టీ మారాలని అనేక ఒత్తిడి వచ్చిందని, మాట వినలేదని అక్రమ కేసులు పెట్టారని చెప్పారు ఎర్రబెల్లి. చరణ్ చౌదరి ఆరోపణలో నిజం కావన్నారు. గత ప్రభుత్వంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు మంత్రి సీతక్క. ఏదో ఒక కేసులో తనను ఇరికించాలని చూశారన్నారు. మా పార్టీ రహస్యాల్ని ట్యాపింగ్ ద్వారా ఎప్పటికప్పుడు కేసీఆర్ టేబుల్పై పెట్టారు. తనలాంటి నేతల్ని ఇబ్బంది పెట్టాలని చూశారన్నారు సీతక్క. పొలిటికల్ మైలేజీ కోసమే రైతుల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రైతు బంధే కాదు, రుణమాఫీ కూడా చేస్తామంటున్నారు సీతక్క. కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెడతారన్నారు కవిత. ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడు. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు. మూడో నిందితుడు 50 కోట్ల ఎలక్టరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని ప్రస్తావించారు. అయినా సరే క్లీన్గా బయటకు వస్తా, అప్రూవర్గా మారేది లేదన్నారు కోర్టుకు వెళ్లే ముందు కవిత. ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌజ్ అవెన్యూ కోర్టు. దీంతో కవితను తీహార్ జైలుకి తరలించనున్నారు పోలీసులు. ఏప్రిల్ 9 వరకు జైల్లోనే ఉంటారు కవిత. ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనుంది కోర్టు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంటు సన్నాహక సమావేశం జరుగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న దీనికి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. కూటమిని చూసి వైసీపీకి కంగారు మొదలైందన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. కూటమి ఓట్లు పడకూడదని సజ్జల మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓడిపోతారని సజ్జలకు తెలుసన్నారు. బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. రేపు ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో సభ ఏర్పాట్లు పరిశీలించారు వైసీపీ నేతలు. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిలోని కురిక్యాల వరద కాల్వ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. వరద కాల్వకి నీరు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. నీటి విడుదల చేయాలని గత 10 రోజులుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కొడవటంచలో లక్ష్మీ నరసింహస్వామి జాతర వైభవంగా సాగుతోంది. జాతరకి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు ఎమ్మెల్యే గండ్ర. ఉగాది వరకు సాగే జాతరలో రథం ఊరేగింపు, బండ్ల తిరుగుడు ఆకర్షణగా నిలిచాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొందరు అధికారులు ట్యాప్ చేసి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు గుర్తించింది ఏసీబీ. బడా వ్యాపారులు హవాలా ముఠాల్ని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు చెబుతోంది. అలాగే ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తోంది. హైదరాబాద్ షాపూర్ కూరగాయల మార్కెట్లో దుకాణాలు కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. చిరు వ్యాపారుల బండ్లను జేసీబీతో కూల్చాడు ఒక ఉద్యోగి. దుకాణాల కూల్చివేతలపై బాధితులు భగ్గుమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరప్పనేనిగూడెంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో 2 చనిపోగా 18 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. విజయవాడ ఆటోనగర్లోని ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ టీం గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేసింది. ఒడిశా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. సుంకి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ని గుర్తించారు. తుపాకులు, మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హోలీ పండుగ వేళ విషాదం అలుముకుంది. స్నానం చేసేందుకు స్నేహితులతో కలిసి ఇంద్రేశం చెరువుకు వెళ్లాడు రాజేష్ అనే వ్యక్తి. శివ అనే స్నేహితుడు నీటిలో మునిగిపోతుండగా కాపాడబోయి చెరువులో గల్లంతైపోయాడు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఓనం పండుగలో పురుషులు
సందడి చేశారు. ఆచరణలో భాగంగా మహిళల మాదిరిగా తయారై చీరకట్టుతో అలరించారు. మహిళలు కూడా ఈర్ష్యపడేంత అందంగా తయారై దేవి ఆలయంలో పూజలు చేశారు పురుషులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం కేజ్రీవాల్ విచారణ కొనసాగుతోంది. పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు వంటి అంశాలపై విచారిస్తున్నారు. గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయిన నిందితుల వివరాల ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ప్రయత్నించేందుకు వచ్చిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గని కార్యకర్తల్ని ఈడ్చుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టు అప్రజాస్వామికమంటూ ఆందోళనకు దిగారు ఆప్ కార్యకర్తలు. సీఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా కార్యకర్తల్ని ఈడ్చుకుంటూ బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. ఆప్ కార్యకర్తలకు ధీటుగా బీజేపీ ఆందోళనలకు దిగింది. సీనియర్ నేత వీరేంద్ర సచ్దేవ ఆధ్వర్యంలో మహిళలు వేలాదిగా రోడ్డెక్కారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ కార్యకర్తల భేటీ గందరగోళంగా మారింది. ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్న 2 పార్టీల నడుమ సీట్ల పంపకాలు చిచ్చురేపాయి. 2 వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగి నినాదాలు చేసుకోవడంతో నేతలు బిత్తరపోయారు. తమిళనాడు ఈరోడ్ అమ్మాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాల్లో నడిచారు. అగ్నిగుండాల్లో నడుస్తూ గాయపడ్డ భక్తుల్ని పోలీసులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఒడిశా సంభాల్పూర్లో పర్యటించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్సభ అభ్యర్థి గెలుపు కోరుతూ సమలేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో పర్యటించారు. హోలీ పండుగలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కామదహనం చేశారు. అనంతరం అక్కడే పూజలు చేసి హారతినిచ్చారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో భోజ్శాలలో ఏఎస్ఐ సిబ్బంది సర్వే కొనసాగుతోంది. వరుసగా 5వ రోజు సర్వే చేసేందుకు ఏఎస్ఐ సిబ్బంది భోజ్శాలకు వచ్చారు. హిందూ ఆలయ మానవాళ్లు ఉన్నాయన్న ఫిర్యాదులతో కోర్టు సర్వేకు ఆదేశించింది. ఇవాళ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.